ఈరోజు నేను చెప్పాలనుకున్న బుక్ పేరు ఏంటంటే ద 48 లాస్ ఆఫ్ పవర్. దీన్నే తెలుగులో శక్తి యొక్క 48 సూత్రాలని రాశారనమాట. ఈ బుక్ నాకు ఇప్పుడు ఎందుకు సడన్గా గుర్తొచ్చిందంటే, ఇది నేను ఆల్మోస్ట్ 3.5 years బ్యాక్ చదివేసి పక్కన పెట్టేశా. ఇప్పుడు సడన్గా ఏదో బుక్స్ మామూలుగా సర్దుతుంటే ఈ బుక్ కనపడింది. నాకు బుక్ చెప్పాలనిపించింది. ఎందుకంటే ఈ బుక్ ఎలా ఉంటుందంటే, మామూలుగా బుక్స్ అని మనకి ఏం చెప్తే, బాగా చదువుకోండి, బాగా ధర్మబద్ధంగా ఉండండి, న్యాయంగా బతకండి, ఇలా బతకండి అని చెప్తే, మామూలుగా ఏ బుక్స్ అయినా ఇదేం చెప్తే తెలుసా, కుటిలతత్వం ఎలా పొందాలి, ఉచ్చు ఎలా పన్నాలి, అవతలోని మనం వెన్నుపోటు పొడిచి వాడికి కూడా తెలియకుండా ఎలా ఉండాలి, ఇవన్నీ చెప్పిద్ది ఇది. మామూలుగా మనకి ఏంటి, సర్వేయల్ ఫిట్ అంటారు. మనకి సర్వేయల్ ఫిట్ ఉంటే సర్వేయల్గా ఒక స్కిల్స్ ఉంటే మనం బతికేస్తాం సమాజంలో, అది వేరే విషయం. నికోలియో మాక్వెల్ అని ఒక గొప్ప రాయబారి ఒక ఆయన ఉంటాడు. ఆయన ఒక మాట రాశాడు, ప్రతిసారి మంచిగా ఉండాలని ప్రయత్నించే వ్యక్తి అంతగా మంచివాళ్ళు కానీ జనసముద్రంలో సంక నాగిపోతాడని రాశాడు ఒక చోట. ఇక్కడ ఏం చెప్తాడంటే, ఒకప్పుడు కాలంలో రాయబారిలో రాజుకు అనుకూలంగా వీళ్ళు ఉండేవాళ్ళు, ఆ ఆస్థానంలో వాళ్ళందరూ. మనం ఎక్కువ రాజును పొగిడేస్తున్నా, ఎక్కువ ఇదిగా ఉంటున్నా, ఎక్కువ పొగిడేసి ఎక్కువ ఇదిగా ఉండటం వల్ల ఏంటి, మిగతా వాళ్ళకి వీడు ఎక్కువ ఎబ్బే కడుతున్నాడు, పొగుడుతున్నాడు, ఇది చేస్తున్నాడు అని చెప్పి వాడికి అర్థమైపోయి మిగతా వాళ్ళు నేను అవతల వాడిని కింద తగ్గించాలని చెప్పి ట్రై చేస్తారు. అంటే రాజుకి లేనిపోని చెప్పు ఏదో చేసి వాడిని హతమార్చడానికో పంపించడానికి ట్రై చేసేవాళ్ళు. కానీ తెలివైన వాడు ఏం చేస్తాడు, రాజుని ఒక పక్కన పొగుడుతూనే నీకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ వాళ్ళని అర్థం చేసుకొని, వాళ్ళు నీకు శత్రువులుగా మారకుండా చూసుకొని, వాళ్ళు పన్నే ఉచ్చులకి నువ్వు ముందలే ఒక రెట్లో ఒక ఎక్కువ ఆలోచించి ఆ ఉచ్చు నువ్వు తప్పించుకోవాలి. అవతలోనే నువ్వు మోసం చేసావు, వాడికి వాడుకున్నావు అనే విషయం వాడికి తెలియకుండా నువ్వు చేస్తే వాడికి నీ మీద కోపం రాదు. వాడు అప్పుడు నీకు అనుకూలంగా ప్రవర్తిస్తాడు, నీకు నచ్చినట్టుగా ఉంటాడు. బేసిక్గా ఇప్పుడు చాలామంది ఇది చేస్తున్నారు, కానీ అంత తెలివి చాలామంది లేదు. ఇప్పుడు ఏంటంటే, ఒకవేళ మనం అలా పొగిడినా అలా చేసినా సరే మనకు అర్థమైపోద్ది, చూసేవాళ్ళకి అడే వీడు ఇలా చేస్తున్నాడు రా, వీడు ఇలా చేస్తున్నాడు అనే విషయం మామూలుగా అర్థమైపోద్ది చూసే జనాలకు కానీ ఎవరికైనా కానీ. ఇతను ఏం చెప్తాడంటే అది అర్థం కాకూడదు, తెలియకూడదు, పక్కనోడికి కూడా తెలియదు వీడు ఇలా చేస్తున్నాడన్న విషయం కూడా. పక్కనోడికి కూడా వాడి ఉచ్చులో వాడిని దించేసి వాడు కూడా నీకు అనుకూలంగా మార్చుకునే ఉండాలని చెప్తాడు. మామూలుగా ఏంటి, మనం ప్రతి సందర్భాన్ని లేకపోతే ప్రతి వ్యక్తిని అదుపు చేయలేని సిచ్యువేషన్ వస్తే మనం ఫ్రస్ట్రేట్ అయిపోతాం, మెంటల్ వచ్చేస్తుంది, కోపం వచ్చేది, అధికార దాహం ఉంటుంది బాగా. కానీ ఈ రోజుల్లో అది ఎక్కువగా ఉందంటే కనుక, అది బయటికి తెలిసిపోతుందంటే కనుక, ప్రతి నా కొడుకు నిన్ను చేసేయాలని చూస్తాడని చెప్పి ఈయన చెప్తాడు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో, ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు ఇంకా అలా ఉండాలి, అలాంటి సిచ్యువేషన్ ఉండాలని చెప్పి ఇతను 48 లాస్ అని బుక్ రాశాడు. 48 లాస్ ఉంటాయి దీంట్లో. అసలు ఎలా ఉంటాయంటే మామూలుగా ఉండవు, ఒక రేంజ్ ఉంటాయి అసలు. ఇది నేను చదివి 3.5 years అయింది, బాగా చదివాను నేను. నాకు ఇప్పుడు సడన్గా బుక్ చూసి అది గుర్తొచ్చి, నాకు ఏ బుక్ చూసినా సరే అది ధర్మ ఈ బుక్ చూస్తే వెంటనే నాకు ఒక స్మైల్ వస్తుంది. ఎందుకంటే తిను అలా చెప్తాడు, అలా ఉండద్దు, ఇలా ఉండద్దు, అవతలోని మనం మన ఉచ్చులో దించామన్న సంగతి కూడా ఆడికి తెలియకుండా వాడిని మనం యూజ్ చేసుకోవాలి. 48 లాస్ట్ చెప్తాడు దాంట్లో కూడా. తక్కువగా మాట్లాడండి, కొన్ని చోట్ల మనం ఉన్నప్పుడు మనం అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోమనుకుంటే మనమే ముందు వెళ్ళిపోవటం, కొన్ని చోట్ల చెప్పే చాలా బాగుంటుంది. కానీ ఈ బుక్ న్యాయంగా బతకమని చెప్పదు, కుటిలత్వం అంటారు ఏదో సంథింగ్, అలా బతకండి అని చెప్పిద్ది. కానీ బాగుంటుంది. అంటే చాలామంది ఏమనుకుంటే ఒక విధంగా తప్పుగా కూడా అర్థం చేసుకోవచ్చు, కానీ నిజానికి తప్పుగా అర్థం చేసుకోవడానికి లేదు. చెప్పాక నికోలో మాక్వెల్ ఒక అతను గొప్ప రాయబారి ఒక రాశాడని, ప్రతిసారి మంచిగా ఉండాలని ప్రయత్నించే వ్యక్తి అంతగా మంచోళ్ళు కానీ జనసముద్రంలో సంగనాగి పోతారు అని చెప్పి. సో ఈ బుక్ నాకు తెలిసి ప్రతి ఒక్కరు చదవాలి, కానీ చాలామంది చదవరు, ఎందుకంటే అంతమంది తెలివి ఎవరికి ఉండదు కాబట్టి. అంత తెలివి తెలుసుకోవడం కూడా ఇష్టం ఉండదు. కానీ బుక్ చదివితే చాలామంది కోపం కూడా వస్తుంది, ఏంటి ఎన్ని జనాలు ఇలా చేస్తారు అలా చేస్తారు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇలాంటి బుక్స్ చాలా అవసరం. ఇది నాకు చదివి 3 years అయిపోయిందిగా, ఒక్కొక్కలాగా మళ్ళీ చెప్తా. ఈ తర్వాత నుంచి నేను సిరీస్గా చెప్తాను. ఇంకా ఇప్పుడంటే మనకు అలవాటు కావాలని చెప్పి ఇలా చెప్తున్నా, కానీ తర్వాత నుంచి ప్రతి బుక్ని సిరీస్లా చెప్తా.
ఇప్పుడు ఏం చెప్తాం కదా ఇంకంటే ఇంకంతే.